హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఈసీఎల్ బండ్లగూడలోని హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్‌లో ఉన్నాము. అందరు కస్టమర్స్‌కి ఒక అపోహ ఉంటుంది. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు వారు వివిధ రకాల ప్రాజెక్ట్స్‌ను సందర్శించి ఎందులో పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడి పెట్టే ముందు ఏవి రకమైన డాక్యుమెంట్స్ చూడాలి అనే ఆలోచనలో పడి, సందేహంలో చాలా వరకి పెట్టుబడి పెట్టే ఆలోచన విరమించుకుంటుంటారు. కాబట్టి ఏ కస్టమర్‌కైనా నేనిచ్చే సలహా ఏంటంటే, మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే ముందు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఏ డాక్యుమెంట్స్ చూడాలి? ఏంటనే విషయం పైన ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ప్రతి కస్టమర్ ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నప్పుడు లీగాలిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్. మీరు ఈ యొక్క వెంచర్‌కు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అనే అంశాన్ని మీరు ముందు పరిశీలించుకోవాలి. ఏదైతే కంపెనీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఈ యొక్క లింక్ డాక్యుమెంట్‌లో ఎవ్రీ లీగాలిటీ ఏ విధంగా ఉంది? నా యొక్క లీగల్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? అనే అంశాన్ని ఒక అడ్వకేట్ మనకు లీగల్ ఒపీనియన్‌లో వివరంగా ఇస్తుంటాడు. సో, ఫస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లీగాలిటీని చూసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ యొక్క లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా? అంటే గత సంవత్సరాల నుంచి 20, 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క వెంచరు ఎన్ని ఎకరాల వెంచర్? ఈ వెంచర్‌లో ఉన్న అన్ని ఎకరాల భూమి ఎంతమంది మీద ఆ యొక్క పట్టా ఉంది? ఎంతమందికి సంబంధించిన భూమి అనేది ఆ రికార్డుల ద్వారా మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది? ఎవరి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఎల్‌పి నంబర్ ఎవరి మీద తీసుకున్నారనే విషయం పైన ఈ లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఎకరాల మీద ఉంది? ఆ ఎన్ని ఎకరాలకు సంబంధించిన ఎవరి పేర్ల మీద ఉందా? అనే అంశాన్ని క్లియర్‌గా ఆ లింక్ డాక్యుమెంట్‌లో మనకు ఆ లింక్ డాక్యుమెంట్స్‌లో ఉంటాయి. కాబట్టి సెకండ్ వన్ ఆ లింక్ డాక్యుమెంట్స్‌ని చూసుకోవాలి, సరిచూసుకోవాలి. తర్వాత అప్రూవల్స్ ఇంపార్టెంట్. మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది. డీటీసీపీ అప్రూవల్స్ ఉంటాయి. వైటీడీఏ అప్రూవల్స్ ఉంటాయి. కాబట్టి హెచ్ఎండిఏకి సంబంధించిన హెచ్ఎండిఏ ఎల్‌పి నంబర్ ఉంటుంది. లేఅవుట్ పర్మిట్ నంబర్స్ ఉంటాయి. డీటీసీపీ సంబంధించిన అప్రూవ్డ్ కాపీస్ సంబంధించిన ఎల్‌పి నంబర్స్ ఉంటాయి డీటీసీపీలో అయితే. వైటీడీఏకి సంబంధించి ఏదైతే ఉందో ప్రాజెక్టులు, వైటీడీఏకి సంబంధించిన ఎల్‌పి నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఏ అప్రూవల్స్ ఉన్నాయి? హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టా ఇది? డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టా? వైటీడీఏ ప్రాజెక్టా? అనే విషయాలను క్షుణ్ణంగా చూసుకోవాలి. ఈ హెచ్ఎండిఏ సంబంధించిన ఈ యొక్క అప్రూవల్ కాపీస్ మీరు వెబ్‌సైట్‌లోకెళ్తే టీజీ బీపాస్‌లో మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలుంటాయి. లేదు డీటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అయితే డీటీసీపీ యొక్క వెబ్‌సైట్‌లో ఉంటాయి. వైటీడీఏకి సంబంధించి దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క మూడవది ఏంటంటే మనం అప్రూవల్ సంబంధించి క్లియర్‌గా చూసుకోవాలి. నాలుగో అంశం ఏంటంటే కస్టమర్ చూడాల్సింది డెవలప్‌మెంట్స్ కరెక్టు వాళ్ళేదైతే ఇస్తున్నారో ఆ డెవలప్‌మెంట్స్ వీళ్ళు ఫుల్‌ఫిల్ చేశారా? ఆ డెవలప్‌మెంట్స్ మీరు సంతృప్తి చెందారా? అనే విషయము వెంచర్‌లో చూసుకోవాలి. ఇప్పుడు ఏ వెంచర్‌కైనా గూడా డెవలప్‌మెంట్స్ సీసీ రోడ్స్ గానీ, ఎలక్ట్రిఫికేషన్ గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ, తర్వాత గ్రీన్ లాన్స్, అదేవిధంగా పార్క్స్ ఏదో ఒక వెంచర్‌కు ఏదైతే ఎన్ని ఎకరాలు ఉంటుందో ఆ ఎకరాలకు తగ్గట్టు మనకు సోషల్ ఇన్ఫ్రా, పార్క్స్ డెవలప్‌మెంట్సు, ఈ యొక్క వాటర్ ట్యాప్ కనెక్షన్స్ టు ఎవ్రీ ప్లాట్. ఈ విధంగా అన్ని డెవలప్‌మెంట్సు ఏ ప్రాజెక్ట్‌లో అయితే కంప్లీట్‌గా ఇచ్చారో అటువంటి ప్రాజెక్ట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలండి. అదేవిధంగా తర్వాత ఫిఫ్త్ పాయింట్ మీకు పెట్టిన పెట్టుబడి ఆ అమౌంట్ కట్టిన తర్వాత అతి తొందరలోనే ఏ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ ఉన్నారో, ఒక ప్లాట్ తీసుకున్నా, ఒక ప్లాట్ కస్టమర్ అయినా గూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఎవరైతే ఉంటారో, ఆ యొక్క వెంచర్‌లో మీరు ఇమ్మీడియేట్‌లీ ఫ్లాట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన యొక్క పెట్టుబడి ఎంత తొందరగా మీకు అప్రిషియేషన్ వస్తదనేది కూడా తర్వాత అంశము. మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? చుట్టుపక్కల ఎటువంటి డెవలప్‌మెంట్స్ ఉంటున్నాయి? ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా? సో, దీనికి మళ్ళీ రీసేల్ అతి తొందరలోనే అప్రిషియేషన్ వస్తుందా అనే కోణంలో చూసి మీరు యొక్క ఆహ్, అప్ ప్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలండి. తర్వాత పాయింటు మనము హెచ్ఎండీ అప్రూవ్డ్ ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది ఇన్‌సైడ్ ఓఆర్ఆర్ ఉందా? లేదంటే ఓఆర్ఆర్ తర్వాత ఉందా ప్రాజెక్ట్ అనే అంశాన్ని కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడి తొందరలోనే 6 నెలల నుంచి 1 ఇయర్‌లో వచ్చే అప్రిషియేషను ఇక్కడ వస్తుంది అని మీరు నిర్ణయం తీసుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టండి. ర ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్టు ఈసీఎల్ బండ్లగూడలోని హెచ్ఎండీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకు హెచ్ఎండీ అప్రూవల్స్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి అన్ని లీగాలిటీ కరెక్ట్ ఉన్న క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. తర్వాత అన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ మనకు అందుబాటులో ఉన్న ప్రాజెక్టు. అన్ని డెవలప్‌మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ప్రస్తుతం మనం ఉన్న ఈసీఎల్ బండ్లగూడలోని హెచ్ఎండీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇది అన్ని డెవలప్‌మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 60-80% వరకి బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది.
ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రొఫైల్‌ను బట్టి, అతని యొక్క సిబిల్ స్కోర్‌ని బట్టి 60% నుంచి 80% వరకి బ్యాంక్ లోన్ వస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? మనకు ఈసీఎల్ అత్యంత సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. మన ప్రాజెక్టుకు మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చుట్టూ హౌసెస్ అండ్ డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి ఇక్కడ అతి తొందరలోనే అప్రిషియేషన్ వస్తుందండి. లేదు ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం తీసుకోవాలనుకున్నా గూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. లేదు అనంటే ఇమ్మీడియేట్ రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు. మీరు కలలుగన్న ఇంటి నిర్మాణాన్ని చేసుకొని ఇక్కడ రెసిడెన్స్ ఉండాలనుకున్నా గూడా ఇక్కడ ఇమ్మీడియేట్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొని మీ యొక్క కలలుగన్న ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చు. మీరు మరిన్ని వివరాలకు మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదంటే సైట్‌ని విజిట్ చేసి మీరు సంతృప్తి చెందిన తర్వాతనే ఈ ప్లాట్ పైన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. మీకు ఎప్పుడైనా 24/7 స్క్రీన్ పైన నంబర్‌కు కాల్ చేసిన మీ ప్రాపర్టీ అడ్వైస్ ఇక్కడ కాకున్నా మీరు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా ఈ యొక్క మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనూ ఆ నంబర్ పనిచేస్తుంది. మీరు వివరాలు కనుక్కోవచ్చు. మీకు నచ్చిన ప్లేస్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. థాంక్ యూ.